చేస్తామని డిస్కస్ చేస్తాం. అది వీలైన తొందరలో స్టార్ట్ చేస్తాం. అధికారులకి 3 వీక్స్లో స్టార్ట్ చేసేట్టుగా అంటే వాళ్ళని అడిగాను. ఎన్ని రోజులు అంటే వాళ్ళు ఒక 3 వీక్స్లో చేయగలుగుతారన్నారు. అయితే దాని మీద వర్కౌట్ చేయడం, ఎందుకంటే అతను డిస్కౌంట్ పెట్టారు. అది సేమ్ వాళ్ళకే కంటిన్యూ చేయొచ్చా లేదా మళ్ళీ రీటెండర్లు పిలవాలనే దాన్ని బట్టి టైం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ కానీ లీగల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని స్టడీ చేయమని అధికారులకు చెప్పారు. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. తర్వాత అమరావతి రాజధాని ఇందులో చాలా ముఖ్యమైన ఇష్యూ. గతంలో 2014-19 దాకా ఇక్కడ దాదాపు ఒక 48,000 కోట్ల రూపాయలతో టెండర్ ఇవ్వటం, అందులో 9,000 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దాంతో అధికారులకు భవనాలు నిర్మించాం. 90%, 80% అయినాయి. రోడ్డు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు చేసాం. అయితే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట ఆడుతూ ఏమీ చేయకుండా అన్ని నిర్ణయం చేసినాయి. అయితే అవన్నీ కూడా స్టడీ చేయాలి అధికారులు. ఎందుకంటే కొన్ని రోడ్లు తవ్వేశారు, డోర్లు విండ్ చేస్తూ తీసుకెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా టెండర్లు వాళ్ళకి ఇవ్వటమా, వాళ్ళకి ఇవ్వటం అంటే కంటిన్యూ చేయటమా లేదనేది లీగల్గా చూసుకొని టెక్నికల్గా చూసుకొని అధికారులతో డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి అవి ముందుకు పోతూ ఏదైతే ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా 58 రోజుల్లో ఒక చిన్న లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతుల యొక్క నమ్మకాన్ని కూడా ఉమ్ము చేయకుండా ముందుకు పోవడం జరుగుతుంది. సార్, రాజధానిని ఎలా అభివృద్ధి చేస్తారు? మనం చూసుకుంటే గతంలో రాష్ట్రాన్ని రాజధానిగా చేశారు. ఇప్పుడు మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? అది అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5లో ఉండే విధంగా నిర్మించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకని అనేక దేశ విదేశాలు కూడా స్టడీ చేసి ఈ యొక్క రాజధానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్తో లేఅవుట్ డిజైన్ చేయించాం. తర్వాత నార్మన్ ఫాస్టర్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. దానికి తగ్గట్టుగా టెండర్లు కూడా పిలిచాము. టెండర్ ద్వారా వర్క్ కూడా జరిగింది. ఏదైతే ఇంతవరకు టెండర్లు పిలిచి డిజైన్ చేసామో ఆ డిజైన్ని కంటిన్యూ చేస్తే ఫేజ్ 1 పూర్తవుతుంది. ఫేజ్ 1 పూర్తయితే బహుశా ప్రపంచంలో టాప్ 5లో ఒకటి కాదు 1 అవుతుంది. అలాంటి రాజధాని నిర్మించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసుకోవాలి. అవన్నీ కూడా సీఎం గారితో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం 5 సంతకాలు పెట్టారు సార్. అవి ఎప్పుడు ప్రారంభమవుతుంది సార్? అన్నా క్యాంటీన్స్ మీద వాళ్ళు రివ్యూ చేశానండి. అవి ఒక 3 వారాల లోపల స్టార్ట్ చేయగలమన్నారు. ఎందుకంటే కొన్నిట్లో సచివాలయాలు పెట్టున్నారు, కొన్నిట్లో స్టోర్స్ పెట్టున్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్ యాక్చువల్గా చూపించేయాలా. ఒక 204లో 100 అన్నా క్యాంటీన్స్ ఒక 21 days అన్నారు. ఏది ఏమైనా రేపు సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి కరెక్ట్ డేట్ని నిర్ణయించడం జరుగుతుంది. సార్, మనం చూసుకుంటే గత ప్రభుత్వం అయితే అసలు పనులు ఏం జరగలేదు, వెనకబడిపోయింది. ఇప్పుడు మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా ముందుకు పోవాలంటే సంక్షేమాలు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం కలిగించాలి. ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుంటా ఉంటారో అక్కడికి అంటే జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీస్ పెద్ద పెట్టగలిగింది ఊరికి చాలా దూరంగా పెట్టగలరు. అంత దూరం కావాల్సిన రోడ్డు, డ్రైన్స్, వాటరు